గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అండి. చాలా మందిలో ఇప్పుడు అంటే చిన్న లేకుండా, పెద్ద లేకుండా ప్రతి ఒక్కరికి వేధిస్తున్న సమస్య ఇది. ఈ సమస్య నుంచి బయటపడడానికి ఒక మంచి హోమ్ రెమెడీతో మనతో పాటు ఉన్నారు. జనరల్ కన్సల్టెంట్ డాక్టర్ ఆదిత్య రంగనాథ్ గారు. అసలుకి ఈ రెమెడీ ఏంటి? ఇది ఎలా యూజ్ అవుతుందో సార్ ద్వారానే తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్. హ్మ్. కడుపు ఉబ్బరంగా ఉండడం. హ్మ్. హ్మ్. చిన్నపిల్లలు యాక్చువల్లీ చిన్నపిల్లలు ఫస్ట్ ఏందంటే పుట్టిన పిల్లల్లో కొంచెం అంటే ఫుడ్ వాళ్ళు సరిగ్గా తినకపోవడం వల్లనో ఒకవేళ ఎక్కువ తిన్నా గూడా ఉబ్బరంగా ఉండి వాళ్ళు బాగా ఏడుస్తా ఉంటారు. అలా కాకుండా ఈ మధ్య కాలంలో పెద్దవాళ్ళకి గూడా వస్తుంది ఈ ప్రాబ్లమ్. సో, ఈ ప్రాబ్లమ్ రావడానికి గల రీజన్స్ ఏంటి సార్? పెద్దవాళ్ళకొస్తే కనీసం చెప్పగలుగుతారు సార్. వాళ్ళు డాక్టర్‌ని కన్సల్ట్ చేసో, లేకపోతే ఇలా అవుతుందని చెప్పగలరు. పాపం పిల్లల్లో అది చెప్పలేరు. సో, అంటే వాళ్ళు పొట్ట ఉబ్బరంగా అయిపోయి ఏడుస్తున్నారనంటే తల్లిదండ్రులు ఒకసారి గమనించుకొని వాళ్ళకి తెలిసిపోతుంది ఆ బేబీ కండిషన్ ఏంటో అనేది. సో, తెలియకపోతే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్ళాలి. సో, ఇలా ఉబ్బరం వచ్చినప్పుడు మనకి చక్కగా పెద్దవాళ్ళలోనైనా, చిన్నవాళ్ళలోనైనా సో, ఆముదం బాగా పనిచేస్తుంది సార్. ఆముదం ఒక 4 చుక్కలు మరిగించి బొడ్లో వేసి జస్ట్ ఒక 2 మినిట్స్ మసాజ్ చేస్తే గనక, మనకి చక్కగా ఈ బ్లోటింగ్ అంటాం, ఉబ్బసం అంటాం, కడుపుబ్బరం ఇవన్నీ కూడా చక్కగా తగ్గిపోతుంది. తగ్గుముఖం పడుతుంది. ఇది పెద్దవాళ్ళు, చంటి పిల్లలు, చిన్నవాళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటి అనంటే సార్ మనకి ఇక్కడ యాక్యూప్రెషర్ పాయింట్ ఉంటుందనమాట. మన వ్రిస్ట్‌కి అంటే ఇక్కడ మనం పల్స్ చూస్తాం కదా! యూజువల్లీ పల్స్ అక్కడి నుంచి జస్ట్ ఒక 3 ఫింగర్స్ అక్కడి నుంచి 3 ఫింగర్స్ గ్యాప్ ఇచ్చి ఇక్కడ ఈ పాయింట్‌లో మనం ఇలా క్లాక్ వైస్‌లో ఒక 30 సెకండ్స్ గనక మనం దీన్ని స్టిమ్యులేట్ చేస్తే ఈ ఏరియాలో బోత్ హ్యాండ్స్‌కనమాట స్టిమ్యులేట్ చేస్తే వితిన్ 30 సెకండ్స్ టు 1 మినిట్ మీకు ఆ బ్లాటింగ్ అనేది రిలీఫ్ ఇవ్వడం ఖచ్చితంగా అబ్జర్వ్ చేయొచ్చు. ఇది చాలా మందికి పనిచేసింది. ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. వాళ్ళకి వాళ్ళే చేసుకోలేకపోయినా ఎవరైనా సహాయం తీసుకొని కూడా చేసుకోవచ్చు ఇది. అలాగే బొడ్లో ఆముదం ఏదైతే ఉందో అది వేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొకటి ఇందులో మళ్ళీ ఇప్పుడు కొంతమందికి వాత దోష ఉంటుంది, కొంతమందికి పిత్త దోష ఉంటుంది, కొంతమందికి కఫ దోష ఉంటుంది సార్. సో, అలాంటి వాళ్ళకి స్పెషల్‌గా ఒకవేళ ఇలాంటి యాసిడ్ రిఫ్లెక్స్ అవ్వచ్చు, లేదంటే జీఈఆర్‌డీ గానీ, లేకపోతే ఇలాగ బ్లోటింగ్ ఇలాంటి ఇబ్బందులు పడినప్పుడు దాని నుంచి ఏం చేయొచ్చు అనంటే బ్లాటింగ్‌కి ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాం అదొకటి చేయొచ్చు. అలా కాకుండా గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లమ్ ఉంది అని అనుకుంటే చక్కగా ఒక జింజర్ టీ లేదా అల్లం ముక్క ఒకటి చిన్నది కొంచెం నవిలితే అంటే ఫుడ్ కన్నా ముందు ఫుడ్ తినే ఒక 5 నిమిషాల ముందు, ఒక 10 నిమిషాల ముందో చిన్న అల్లం ముక్క కొంచెం ఉప్పులో ముంచి తింటే గనక మనకి అరుగుదల బాగా జరిగి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అది తగ్గే అవకాశం ఉంది. ఇది కఫాదోషంలో ఉన్న వాళ్ళకి ఇంకా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళు జింజర్ టీ కూడా తీసుకోవచ్చు యాక్చువల్లీ. డైలీ తీసుకుంటే కూడా కఫాదోషాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్‌ని క్యూర్ చేస్తుందనమాట. అలానే మనం ఒకవేళ వాత దోష వాళ్ళకున్నాం అనుకోండి, ఆముదాన్ని అట్‌లీస్ట్ కనీసం వారంలో ఒకసారైనా తీసుకుంటే మంచిది. ఆముదం నోట్లోకి తీసుకుంటే మన ప్రేగుల్లో ఉండే మలం అంతా క్లియర్ అయితే ఆళ్ళకి కూడా వాతం పెయిన్స్ అంటే నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అవి కూడా తగ్గుతూ ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ కూడా తగ్గడానికి మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకొకటి మనకి పిత్త దోష ఉందనుకోండి సార్, వాళ్ళకి ఏంటి చేయొచ్చంటే వాము, సోంపు ఇలాంటిది ఒకవేళ పొద్దున్న పరగడుపులో సోంపు, ధనియాలు వేసిన వాటర్ తాగొచ్చు. లేదంటే వాము, సోంపు, జీలకర్ర ఈ 3 ఐదర్ వాత కఫ, పిత్త కఫ ఆర్ లైక్ వాత, పిత్త, కఫ ఈ 3 దోషాలున్న వాళ్ళెవరైనా గానీ వాము, జీలకర్ర, సోంపు ఈ 3 వాడొచ్చు. డైరెక్ట్‌గా తీసేసి డైరెక్ట్‌గా నవిలేసి మింగేస్తే గనక వితిన్ అంటే 21 డేస్ ఆర్ లైక్ 30 డేస్ అలా ఫుడ్ తీసుకున్న తర్వాత ఈ 3 కలిపి తింటే 3 పూట్ల తింటే గనక చాలా మందిలో ఆ గ్యాస్ట్రిక్‌కి వాడే యాంటాసిడ్ టాబ్లెట్ ఏదైతే ఉందో అది తీసి చక్కగా పక్కన పెట్టేసి అది లేకుండా మెడిసిన్ ఫ్రీ లైఫ్ లీడ్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, ఇది యూజ్ చేసుకోవచ్చు. ఈ ఈ ఈ ఈ 3 టైప్స్ ఆఫ్ పీపుల్ కూడా ఇది వాడుకోవచ్చు. అండ్ చెప్పాను కదా సార్ జింజర్ టీ అని. లేదంటే ఇప్పుడు వాత దోష ఉన్నవాళ్ళు అశ్వగంధ కూడా వాడుకోవచ్చు. అంటే హాట్ వాటర్‌లో అశ్వగంధ మిక్స్ చేసుకొని కూడా తీసుకోవచ్చు. సో, ఇలాంటి టీస్ కూడా తీసుకోవచ్చు. అండ్ మోర్ ఓవర్ మెయిన్‌గా మనం తీసుకునే ఆయిల్, మసాలా మీద కూడా ఆధారపడి ఉంటుంది. ఎక్కువ మసాలా ఫుడ్స్ అది తీసుకుంటే కూడా ఓవర్ హీట్ చేయడం అది కూడా జరుగుతుంది. అండ్ మన కుకింగ్ ఆయిల్ చాలా ఇంపార్టెంట్ సార్. కుకింగ్ ఆయిల్ ఇప్పుడు చాలామంది నాకు తెలిసినంత వరకు లైక్ సన్‌ఫ్లవర్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు. సో, అది యూజ్ చేయకూడదు. రిఫైన్డ్ ఆయిల్ యూజ్ చేయకూడదు. మనకి ప్రయారిటీ వైస్ చూసుకుంటే సేఫెస్ట్ ఫస్ట్ పొజిషన్‌లో ఆలివ్ ఆయిల్ ఉంది. అది ఎఫోర్డ్ చేయలేము అనుకున్న టైంలో మనం నెక్స్ట్ వచ్చి కోకోనట్ ఆయిల్ వాడొచ్చు. అఫ్‌కోర్స్ అంటే కేరళ సైడ్ యూజ్ చేస్తారు. మన సైడ్ మనకు అలవాటు లేదు. మనం అది
మేబీ నచ్చకపోవచ్చు, తినలేం కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ గ్రౌండ్నట్ ఆయిల్ సార్. పల్లీలు నూనె, గ్రౌండ్నట్ ఆయిల్ చక్కగా గానుగకి ఆడించే వాళ్ళు ఏదైనా ఉంటే కనుక ఆ నూనె తీసుకొని చక్కగా కుకింగ్ ఆయిల్కి వాడుకుంటే కనుక మనకి ఇలాంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, లేదంటే ఈ అరిగిపోయిన ఈ నొప్పులు, ఈ జాయింట్స్ ఆ ప్రాబ్లమ్స్ రాకుండా వాటికి లూబ్రికేషన్ కింద కూడా మనకి హెల్ప్ అవుతుంది ఈ కుకింగ్ ఆయిల్. ఎందుకంటే మనం తీసుకుంటాం, కన్జ్యూమ్ చేస్తాం కాబట్టి అది అక్కడ కూడా చేరి ఒక లూబ్రికేషన్లో పనిచేస్తుంది. అండ్ మోర్ ఓవర్ ఈ గ్యాస్ట్రిక్ సమస్య నుంచి కూడా మనకి బయటపడేస్తుంది. ఆవు నెయ్యి తీసుకోవచ్చు, 2 స్పూన్స్ మిక్స్ చేసుకొని, మీల్స్తో పాటు మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. సో ఇవి పాటించాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ ఆప్షన్ ఏంటి అని అంటే కుకింగ్ ఆయిల్కి నువ్వుల నూనె. ఇవన్నీ కుదరకపోతే లాస్ట్ ఆప్షన్లో నువ్వుల నూనె పెట్టుకోండి కుకింగ్కి. ఎందుకనంటే ఆ నువ్వుల నూనె కూడా సర్టైన్ టెంపరేచర్ దాటితే అందులో ఉండే ఓలిక్ యాసిడ్, ఈ ఫ్యాట్స్, సాచురేటెడ్, అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ మీరు వినుంటారు కదా, ఇవి మన బాడీలోకి ఫ్యాట్ డిపాజిషన్స్ కింద అయిపోతుంటాయి. సో మళ్ళీ అదొకటి ఒబెసిటీ. సో ఇవన్నీ కూడా ఇబ్బందులు, హార్ట్ ప్రాబ్లమ్స్, మెయిన్గా హార్ట్ ప్రాబ్లమ్స్ రావడానికి కూడా కారణం ఇదే సార్. బయట స్ట్రీట్ ఫుడ్స్లో వాటిలో యూస్ చేసే ఆయిల్ మనకు తెలియదు. అండ్ ఈవెన్ మన ఇంట్లో వాడుకున్నా కూడా అంత కరెక్ట్గా మనం అంటే వాడట్లేదు కదా, సన్ఫ్లవర్ అవి వాడుతున్నాం కాబట్టి. సో అలాంటివి మనం రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా మనం దీని నుంచి బయటపడవచ్చు సార్. సార్ ఇప్పుడు యాక్చువల్లీ ఈ ప్రాబ్లం నుంచి బయటడానికి ఇన్స్టాంట్‌గా 5 సెకండ్‌లో రిలీఫ్ ఇస్తది అని చెప్పేసి కొన్ని ప్రోడక్ట్‌లు వాడుతా ఉంటారు. ఈ ప్రోడక్ట్‌ల వల్ల మన హెల్త్‌కి ఏమన్నా ప్రాబ్లమ్ అయ్యే అవకాశం ఉందంటారా? సరే. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఇప్పుడు మెడికల్ స్టోర్స్‌కి వెళ్ళి ఆ ప్యాకెట్స్ తెచ్చుకొని వేసుకుంటున్నామో గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ అంటే ఏదో గోంగూర తిన్నామో లేకపోతే ఇంకేదో తిన్నప్పుడు వెంటనే మనకి చాలా పెయిన్ వస్తుంది కదా, అలాంటప్పుడు ఇన్‌స్టంట్ రిలీఫ్‌కి అది తెచ్చుకుంటాం కదా. దాని బదులు మన జీరా వాటర్ లేదంటే జీలకర్ర ఇప్పుడు చెప్పినట్టు వామ్మో తీసుకుంటే కూడా చాలా ఇన్‌స్టంట్‌గా రిలీఫ్ వస్తుంది సార్. యాక్చువల్లీ తాంబూలం పద్ధతి ఇదివరకు మనం మీల్స్ చేయగానే ఒక తాంబూలం వేసుకునే వెనకున్న రీజన్ ఇదే. తిన్నది చక్కగా అరిగి అరుగుదల బాగుండి మనకి ఇది అవ్వడానికి. అంటే మీరు గమనించవచ్చు, బయట వెళ్ళి ఎప్పుడైనా తిన్నప్పుడు సోంపు, స్వీట్ ఫెనల్ లేదా సోంపు తింటే కూడా చక్కగా వితిన్ 12 మినిట్స్ ఆర్ 10 మినిట్స్లో మనకి రిలీఫ్ రావడం మీరే గమనించుండొచ్చు. ఆర్ ఐదర్ పాన్ వేసుకుంటారు కిళ్ళి వేసుకునేటప్పుడు. సో ఎందుకు అని అంటే మనకి ఇలా హెల్ప్ చేస్తాయి. సో అవి యూజ్ చేసుకోవడం బెటర్, మనం ఏదో బయటకు వెళ్ళి స్టోర్ నుంచి తెచ్చుకునే కన్నా. అండ్ ఈవెన్ అందులో కూడా ఇప్పుడు మళ్ళీ జీరా ఇన్ఫ్యూజ్డ్ అని వచ్చినాయి. సో జీలకర్ర ఇన్ఫ్యూజ్ చేసి చేస్తున్నారు. ఎందుకు అంటే అంత ప్రాముఖ్యత ఉంది కాబట్టి మనకి డైరెక్ట్‌గా దొరుకుతుంది కదా సార్. సో ఇది తీసుకోవడం అంటే అది ఖచ్చితంగా వర్క్ కాకుండా అవుతుంది. కూడా కొంచెం కెమికల్ కూడా కలుపుతున్నారు కదా సార్ యెస్. దాంట్లో. యెస్. అందులో ప్రిజర్వేటివ్స్ కూడా ఉంటాయి మీరన్నట్టు. హ్మ్. అండ్ మళ్ళీ తిరిగి చూస్తే అది వచ్చేది మన ప్లాస్టిక్ సాచెట్స్, లేదంటే అల్యూమినియం ఫాయిల్ సాచెట్స్. సో అవి కూడా మళ్ళీ ఇంటరాక్షన్ జరుగుతాయి. సో అవి సేఫ్ కావు. ఇవి సేఫ్ సార్. నేచురల్‌గా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకి. 5 సెకండ్‌లో రిలీఫ్ ఇచ్చేదానికంటే మన ఇంట్లో దొరికే ఐటెమ్స్‌తోనే మన గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ పోగొట్టుకోవచ్చని చెప్పి చాలా చక్కగా చెప్పారు సార్. థాంక్ యూ.